Welcome to Degree IT Academy channel. Today we will discuss about AI in commerce. ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ కోసం www.degreeitacademy.in అనే వెబ్సైట్ని విజిట్ చేయండి. పీడిఎఫ్ అవైలబుల్గా ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. AI in commerce. Artificial intelligence is transforming modern commerce by improving customer experiences and helping business make smart decisions. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కామర్స్లోకి రావటం వల్ల కస్టమర్ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏఐ సపోర్ట్ చేస్తుంది. AI enables personalized shopping, automates customer support, predicts future demand and optimize inventory management. సో దీనివల్ల ఏంటంటే కస్టమర్ యొక్క పర్సనలైజ్డ్ షాపింగ్ చేసుకోవడం కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఎటువంటి ప్రోడక్ట్స్ నచ్చుతాయి అని చెప్పేసి ప్రిడిక్ట్ చేయడం కానివ్వండి. సో ఇలా కస్టమర్ యొక్క అనాలిసిస్ని బేస్ చేసుకొని ఏఐ అనేది బిజినెస్ని ఇంప్రూవ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. ఏఐ కామర్స్కి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. అందులో ఫస్ట్ వన్ రికమెండేషన్ ఇంజన్స్ సజెస్ట్ ప్రోడక్ట్స్ బేస్డ్ ఆన్ ద కస్టమర్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ ఏంటంటే కస్టమర్ ఎక్కువగా దేన్నైతే ఇంట్రెస్ట్గా చూస్తున్నారో వాటిని ఎక్కువగా ప్రమోట్ చేయడానికి అంటే సజెస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే సపోజ్ కనుక ఒక కస్టమర్ అమెజాన్లో ఎక్కువగా హోమ్ నీడ్స్ చూస్తున్నాడు అనుకోండి. సో వాటిని ఎక్కువగా అంటే కొత్తగా వస్తున్న మోడల్స్ ఏమున్నాయి, వాటిని ఎలా యూజ్ చేస్తున్నారు, ఎవరెవరు ఎలా ఏ మోడల్స్ని పర్చేస్ చేస్తారు, ఇలాంటివన్నీ కూడా సజెషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్నే రికమెండేషన్ ఇంజిన్ అని చెప్పేసి అంటాం. ఇందులో మనకి 2 టైప్స్ ఉన్నాయి, కొలాబరేటివ్ ఫిల్టరింగ్ అని, అదేవిధంగా కంటెంట్ బేస్డ్ ఫిల్టరింగ్ అని చెప్పేసి 2 టైప్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసరికి కొలాబరేటింగ్ ఫిల్టరింగ్లో వచ్చేసరికి దిస్ మెథడ్ రికమెండ్స్ ప్రోడక్ట్ బేస్డ్ ఆన్ ద బిహేవియర్ ఆఫ్ సిమిలర్ యూజర్స్. సో ఒక ప్రోడక్ట్ సిమిలర్ యూజర్స్ కనుక అంటే సపోజ్ ఒకే ప్రోడక్ట్ని ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది కొంటే కనుక అలాంటి ప్రోడక్ట్కి రిలేటివ్గా ఉన్న ప్రోడక్ట్ వేరే ఏదైనా ప్రోడక్ట్ ఇంకొకళ్ళు కొంటే అలాంటి వాటిని రికమెండ్ చేయడాన్ని కొలాబరేటివ్ ఫిల్టరింగ్ అని చెప్పేసి అంటాం. అంటే ఒకే ప్రోడక్ట్ని 2 or more పర్సన్స్ని కనుక పర్చేస్ చేసినప్పుడు దాన్ని రికమెండ్ చేయటం అనమాట. అదేవిధంగా కంటెంట్ బేస్డ్ ఫిల్టరింగ్ అంటే దిస్ మెథడ్ రికమెండ్స్ ప్రోడక్ట్ సిమిలర్ టు దోస్ ఆల్రెడీ లైక్డ్ బై ద కస్టమర్. సో ఎప్పుడైతే కస్టమర్ ఎక్కువగా ఒక టైప్ ఆఫ్ కంటెంట్ని అంటే ఒక టైప్ ఆఫ్ ప్రోడక్ట్ని కొంటున్నారో సో అలాంటి వాటిని ఆల్రెడీ లైక్ చేసిన వాటిని మళ్ళీ రికమెండేషన్గా పంపించడాన్ని కంటెంట్ బేస్డ్ ఫిల్టరింగ్ అని చెప్పేసి అంటారు. Next one, chatbots and virtual assistant. AI-powered chatbots provide instant customer support, answers frequently asked questions, track orders and resolve common issues. సో ఈ ఏఐ ఆ చాట్బోర్డ్ అనేది ఉండడం వల్ల ఏంటంటే సో కస్టమర్కి ఏమైనా ఫ్రీక్వెంట్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయి అంటే జనరల్గా ఏంటంటే ఒక ప్రోడక్ట్ కనుక కొన్నప్పుడు అది మిస్ప్లేస్ అవ్వటము లేకపోతే ప్రోడక్ట్ సరిగ్గా లేకపోవటము, సో ఇలాంటి క్వరీస్ ఏమన్నా ఉంటే వాటిని సాల్వ్ చేయటం. అదేవిధంగా ట్రాక్ ఆర్డర్స్ అంటే ఇప్పుడు ఒక ఆర్డర్ పెట్టినప్పుడు అది ఏ పొజిషన్లో ఉంది, దాని ప్రజెంట్ స్టేటస్ ఏంటి, అది ఎప్పుడు మనకి అందుతుంది, సో ఇలాంటివన్నీ కూడా సాల్వ్ చేయడానికి ఈ ఏఐ అనేది ఉపయోగపడుతుంది. దే ఇంప్రూవ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ వైల్ రెడ్యూసింగ్ ఆపరేషనల్ కాస్ట్. సో దీనివల్ల ఏమవుతుందంటే కస్టమర్ సాటిస్ఫై అయ్యే విధంగా వాటికి ఆన్సర్ చేయటం అనేది జరుగుతుంది. దానివల్ల ఆపరేషనల్ కాస్ట్ అనేది తగ్గుతుంది. సో ఈ విధంగా ఏఐ అనేది ఉపయోగపడుతుంది. అనాలిసిస్ అండ్ రివ్యూ. AI analyzes customers' reviews to determine whether opinions are positive, negative, or neutral. Businesses use this information to improve product quality and customer services. సో ఈ ఏఐ ఏం చేస్తుంది అంటే కస్టమర్ యొక్క ఒపీనియన్స్ని గ్యాదర్ చేస్తుంది. అంటే పాజిటివ్గా ఉండనివ్వండి, నెగిటివ్గా ఉండని ఆర్ న్యూట్రల్గా ఉన్నప్పటికీ కూడా ఒపీనియన్స్ని గ్యాదర్ చేసి కస్టమర్ యొక్క ఒపీనియన్ ద్వారా సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. Inventory optimization. AI predicts inventory requirements by analyzing sales patterns and customer demand. This helps businesses avoid stock shortage and reduce excess inventory. సో ఎప్పుడైతే కస్టమర్ యొక్క రికమెండేషన్స్ అంటే ప్రిడిక్ట్ చేయగలుగుతుందో అంటే కస్టమర్ దేన్ని ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడానికి ప్రిడిక్ట్ చేయగలుగుతుందో దాన్ని బేస్ చేసుకొని రికమెండేషన్స్ అయితే పంపిస్తుంది. సో ఎప్పుడైతే ఆ సేల్స్ యొక్క ప్యాటర్న్స్ని అది అనలైజ్ చేయగలుగుతుందో అప్పుడు ఏ ప్రోడక్ట్కి ఎక్కువ డిమాండ్ ఉంది, ఏ ప్రోడక్ట్కి ఎక్కువ షార్టేజ్ ఉంది, ఇలాంటివన్నీ అనలైజ్ చేసి సపోర్ట్ చేయడానికి బిజినెస్ ఇన్వెంటరీని సపోర్ట్ చేయడానికి ఏఐ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, డిమాండ్ ఫోర్కాస్టింగ్. AI forecasting future products demanding using historical sales data, seasonal trends, festivals, weather conditions and market behavior. Accurate forecasting helps businesses improve planning and
ప్రాఫిటబిలిటీ. సో ఎప్పుడైతే కస్టమర్ యొక్క ఒపీనియన్ తెలుసుకుంటుందో దాని ద్వారా ఈ బిజినెస్కి ఏ ప్రోడక్ట్కి ఎలాంటి డిమాండ్ ఉంది అనేది ఎనాలైజ్ చేయగలుగుతుంది. అదేవిధంగా సేల్స్ డేటాని బేస్ చేసుకొని కూడా ప్రోడక్ట్ని రికమెండ్ చేయటము, సీజనల్ ట్రెండ్స్ని ఫాలో అవ్వడానికి సపోర్ట్ చేయటం, అలానే ఫెస్టివల్స్ కనుక ఉంటే ఆఫర్స్ని ప్రొవైడ్ చేయడం, అంటే రికమెండేషన్స్ని ప్రొవైడ్ చేయటం. అదేవిధంగా వెదర్ కండిషన్స్ని బేస్ చేసుకొని, అంటే సమ్మర్ని బేస్ చేసుకొని కూల్ డ్రెస్సెస్ కానివ్వండి, లేకపోతే వింటర్ అయితే కనుక స్వెటర్స్ అలాంటివి ప్రొవైడ్ చేయటం. సో వెదర్ని బట్టి కూడా. అదేవిధంగా మార్కెట్లో ఏదైతే ట్రెండింగ్గా ఉందో వాటిని రికమెండేషన్స్గా కస్టమర్కి పంపించడం ద్వారా కూడా ఇది బిజినెస్ని ఇంప్రూవ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. లాస్ట్ వన్, ఎథికల్ ఇష్యూస్ ఇన్ ఏఐ. ఆల్దో ఏఐ ప్రొవైడ్స్ మెనీ బెనిఫిట్స్, ఇట్ ఆల్సో క్రియేట్ ఛాలెంజెస్. సో ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఉన్నాయో అలాంటి ఛాలెంజెస్ కూడా ఏఐ వల్ల ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రైవసీ. ఏఐ కలెక్ట్స్ కస్టమర్ ఇన్ఫర్మేషన్. సో కస్టమర్ యొక్క పర్చేజ్ హిస్టరీ కానివ్వండి, లొకేషన్ కానివ్వండి, పేమెంట్ డీటెయిల్స్ కానివ్వండి, ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటుంది కాబట్టి కంపెనీస్ మస్ట్ ప్రొటెక్ట్ దిస్ ఇన్ఫర్మేషన్. సో ఖచ్చితంగా ఏఐకి ఈ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన మొత్తం కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అదేవిధంగా ట్రాన్స్పరెన్సీ. కస్టమర్స్ షుడ్ అండర్స్టాండ్. సో ఏ ప్రోడక్ట్ అనేది కొనాలి, అది రికమెండేషన్ అయితే చేస్తుంది, కాకపోతే ఆ రికమెండేషన్స్లో ఏది ఉపయోగపడుతుంది, ఏది ఎంతవరకు యూజ్ అవుతుంది, దాని పర్పస్ ఏంటి అనేది మనం తెలుసుకొని పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో ఏఐ వల్ల ఈ కామర్స్ మార్కెట్ అనేది ఈ రకంగా ఉపయోగపడుతుంది. వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ కోసం www.degreeitacademy.in అనే వెబ్సైట్ని విజిట్ చేయండి. పీడిఎఫ్ అవైలబుల్గా ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.